అండి, మీరు చూస్తున్నారు పీబీ ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో వెస్టేజ్ కంపెనీలోని అష్యూర్ యాంటీ హెయిర్ ఫాల్ బౌన్స్ రీస్టోర్ షాంపూ గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నానండి. అంటే హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ షాంపూ వాడుకోవాలి, ఎలా వాడుకోవటం వలన 100% రిజల్ట్ కనిపిస్తుంది అనేది క్లియర్గా చెప్తానండి. ఈ షాంపూ క్వాంటిటీ అయితే మాత్రం మనకి 150 ml వస్తుందండి. ఎంఆర్పి అయితే మాత్రం 210 రూపీస్ పడుతుందండి. ఈ షాంపూలో ప్రోటీన్, విటమిన్ ఈ, విటమిన్ డి కూడా ఉంటుందండి. ఈ విటమిన్స్ వలన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా ఈ షాంపూ మనకి ఉపయోగపడుతుందండి. మెయిన్గా ఎలాంటి హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిజల్ట్ బాగుంది అంటే డాండ్రఫ్ అండి. చాలా కాలం నుంచి డాండ్రఫ్తో బాధపడే వాళ్ళకి ఈ షాంపూతో హెడ్ బాత్ చేయటం వలన చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉందండి. చాలా మందికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా జుట్టంతా కూడా చిట్లిపోయి ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది. హెయిర్ ఫాల్ అయిన ప్లేస్లో మాడు అదంతా కూడా కనిపిస్తూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి మళ్ళీ రీగ్రోత్ అంటే మళ్ళీ కొత్తగా వెంట్రుక రావటానికి కూడా ఈ షాంపూ ఉపయోగపడుతుందండి. కొత్త వెంట్రుకలు రావటానికి కూడా ఈ షాంపూ మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ షాంపూ కంపెనీ వాళ్ళు తయారు చేసి అయితే చాలా నెలలు అవుతుందండి. ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి వీడియో చేయాలంటే కంపల్సరీ నా పార్లర్కి వచ్చే కస్టమర్స్కి ముందు ఇచ్చి రిజల్ట్ ఎలా ఉందనే చెక్ చేసుకున్నాకే వీడియో అనేది చేస్తానన్నమాట. ఆ రకంగా చూస్తే మాత్రం ఎలాంటి నెగిటివ్ కామెంట్ చేయటానికి వీల్లేని ప్రోడక్ట్ అని నేనైతే చెప్తానన్నమాట. ఎలా వాడుకోవాలి, ఎలా వాడుకోవడం వలన 100% రిజల్ట్ పొందుతామనేది కూడా క్లియర్గా చెప్తానండి. చాలా కాలం నుంచి డాండ్రఫ్ ఉందండి, అస్సలు పోవడం లేదు అనుకునేవారు ఎవరైనా కూడా హెడ్ బాత్ చేయటానికి 1 అవర్ ముందు మీరు ఏ ఆయిల్ అయితే వాడతారో ఆయిల్ లైట్గా వేడి చేసుకొని గోరువెచ్చని ఆయిల్ తలంతా ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి 1 అవర్ తర్వాత ఈ షాంపూతో హెడ్ బాత్ చేయండి. తలంతా అంటే మాడు అంతా నానడం వలన డాండ్రఫ్ కూడా చాలా తొందరగా పోతుంది, ఇంకా హెయిర్ గ్రోత్ అవ్వటానికి కూడా చాలా బాగుందండి. నా పార్లర్కి వచ్చే కస్టమర్స్కి నేను ఆ విధంగానే ఇచ్చానమాట. చాలా మంచి రిజల్ట్ కనిపించింది. ఎవరికైతే చిట్లిన వెంట్రుకు ఉండి జుట్టంతా కొంచెము రఫ్గా హార్డ్గా అలా అనిపిస్తూ ఉంటుందో వాళ్ళైతే మీకు అందుబాటులో ఉన్న ఏదైనా ఒక పార్లర్కి వెళ్ళి లైట్గా చిట్లిన వెంట్రుక అంతా కూడా కట్ చేయించుకొని ఈ షాంపూ స్టార్ట్ చేయండి. మళ్ళీ వెంట్రుక చిట్లడం అనేది మాత్రం అస్సలు జరగదన్నమాట. చాలా మందికి హెయిర్ అంతా ఊడిపోయిన ప్లేస్లో మాడు అలా కూడా కనిపిస్తూ ఉంటుంది కదండి, వాళ్ళకు కూడా ఈ షాంపూ చాలా అంటే చాలా బాగుందండి. మళ్ళీ హెయిర్ కొత్తగా రావటానికి కూడా ఈ షాంపూ ఉపయోగపడుతుంది అనమాట. వాడే విధానం అయితే కంపల్సరీ ఆయిల్ పెట్టుకొని 1 అవర్ తర్వాతే వాడండి. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. అలా అయితే మాత్రం వారానికి 2 లేదా 3 సార్లు తలస్నానం చేయండి. ఈ షాంపూ తోటి డాండ్రఫ్ కొన్ని రోజుల వ్యవధిలోని మనకి పూర్తిగా రిమూవ్ అవ్వటం అయితే మీరు గమనిస్తారు. ఇంకా డాండ్రఫ్ వలన పింపుల్స్ కూడా వస్తాయండి. చాలామందికి స్కిన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఫోర్ హెడ్ మీద, నెక్ మీద, షోల్డర్ భాగంలో పింపుల్స్ వస్తూ ఉంటాయండి. కామన్గా పింపుల్ వేరండి, డాండ్రఫ్ వలన వచ్చే పింపుల్ మాత్రమే ఈ ప్లేసెస్లో ఎక్కువ ఉంటాయండి. పింపుల్ను కూడా మనం ఈ షాంపూ వాడుకోవటం వలన క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా అడగొచ్చండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.